రావు వచ్చిండ్రు ఏకే తండకు వచ్చిండ్రు మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టిండ్రు పెడితే ఇదేం చేసింది ఇంకా దోస్తులే అనుకొని కిందకి దిగింది దిగిన తర్వాత ఇంకా దానికి ఏం చేసిండ్రో తెలియదు ఎత్తుకుంటూ మొక్కజొన్న సేను ఉంది ఆ సేనులో మొత్తం పడేసి మళ్ళీ ఆ ధైర్యంగానే ఎత్తుకొచ్చి తలుపు తీసి లోపల అర్రల బయట అర్ర వదిలేసి లోపల అర్రలో పోయి దేవుని కట్టేసి ఉన్నాను నేను ఆడ ముత్తలమ్మ కట్టేసి ఉంటే దానికి నా సీర తీసుకొని ఫ్యాన్ కొండికి ఇట్లా వేసి కాలు కిందనే ఉన్నాయి. ఏ ఊరు మీది? అబ్బాయి ఎవరు? అబ్బాయి ఎవరు? మీ అమ్మాయి ఎంత ఉండదు? చదువుకున్నదా? ఎక్కడ? రాయపర్తి మండల్ వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్ మాది పర్వతగిరి సైడ్. ఇది రాయపర్తి మండల్ డెడ్ మాది డెడ్. ఈ చిట్టి అనే అమ్మాయి 20 సంవత్సరాలు ఉంటది అమ్మాయి. ఆ అమ్మాయిని రాత్రి గంజాయి మత్తులో ఒక గ్యాంగ్ వచ్చేసి ఇంట్లో పడేసి మొత్తం ఈ బాడీ మొత్తం మొక్కజొన్నల చేనుల బండి ఆపి అక్కడి నుంచి ఎటు పోయిలో తెలియదు కానీ వచ్చి ఉరి వెళ్ళిపోయిలన్నా. ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి కాల్ డేటా కూడా చెక్ చేసినాం మేము. కాల్ డేటా చెక్ చేస్తే ఏమున్నా ఇప్పుడు పోలీసులో కూడా చెప్పినాం ఇట్లా సార్ కాల్ డేటా ఉంది, వాళ్ళని సస్పెక్ట్ ని ఇమీడియట్ గా తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయండి అని చెప్తున్నాం. అయినా కూడా వాళ్ళు డిలే చేస్తున్నారు. పోలీసు వాళ్ళు డిలే చేస్తున్నారు. అక్కడ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మార్టం చేసి వారం తర్వాత అంటే వారం తర్వాత ఈ గవర్నమెంట్ ఉన్నది ఈ సాక్ష్యాలను మ్యానిపులేట్ చేసేది తెలియదు. మాకు న్యాయం జరుగుతుందో తెలియదు. ఒక గరీబోని బిడ్డకు అసలు న్యాయం అనేది లేదు ఈ దేశంలో. ఇదే వాస్తవం. ఒక పైసలున్నోని ఇప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి కొడతారా? ఎందుకు సార్ ఈ అసమానత్వం అనేది దేనికి వస్తున్నది ఈ గరీబ్ వాళ్ళకు? మరి పోలీసు వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా పైసలు తీసుకుంటున్నారా, లేకపోతే పెద్ద మనుషులు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? ఎందుకు డిలే చేస్తున్నారు? పని తీసుకొని సార్ ఆ గంజాయి తీసుకుంటారు అనేది పోలీసు వాళ్ళకు కూడా తెలుసు. మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఇవాటి దాకా కూడా? వాళ్ళ గంజాయి బ్యాచ్ అని కూడా మేము చెప్పినాం. మార్నింగ్ వచ్చినప్పుడు కూడా గంజాయి బ్యాచ్ వాళ్ళు సార్ మాకు తెలుసు, మీరు కాల్ డేటా చెక్ చేయండి అన్న. ఏ ఆడబిడ్డ కూడా సురక్షితంగా ఉండదు. ఇలా మా ఆడబిడ్డలు కానీ, మా అక్కలు కానీ, మా చెల్లెలు కానీ, మా పిల్లలు కానీ పొలాలకు పోవాలంటే భయపడతాళ్ళు. ఆ డంపింగ్ యార్డ్లలో కూర్చొని గంజాయి తాగుతాళ్ళు. ఏకదండ డంపింగ్ యార్డ్ల ఎవ్వరు రావట్లేదు సార్. అందరికి తెలిసి ముచ్చట కూడా, కానీ ఎవ్వరు పట్టించుకుంటలేడు. ఎవ్వరు పట్టించుకోరు. ఆ పోలీసు వాళ్ళు అంటే అందరు తెలుసు. ఏకదండ, సూర్యతండ, రావూరు అందరు